Hi, my name is Praveen. I am co-founder of Target Academy. ఈ వీడియోలో మనం ACCA కోర్స్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం అండ్ బ్యాచ్ అనౌన్స్మెంట్ వీడియో కూడా ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసోసియేషన్ ఆఫ్ చార్టెడ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ అంటే ఏంటి ఈ కోర్సు? సార్, ఇది ఒక ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కోర్స్ అండి. ఈ మధ్య కాలంలో కామర్స్ స్టూడెంట్ చాలా హైయెస్ట్ గా మీరు ఏ కంపెనీకి వెళ్ళినా సరే ఆర్ నెట్ లో ఇప్పుడు మీరు ఇండీడ్ లో ఆర్ నెట్ లో జాబ్స్ ఫర్ ACCA అని ఓపెన్ చేస్తే ఏ కంపెనీ అయినా సరే మీకు ఈ సర్టిఫికేట్ ఉంటే ఇమీడియట్ గా జాబ్ లోకి తీసుకొని హైయెస్ట్ పే అండి. ఆ కంపెనీలో స్టార్టర్ కి పే చేసే హైయెస్ట్ పే ఆఫర్ చేసే కోర్స్ ఏదైనా ఉందా ప్రొఫెషనల్ కోర్స్ అంటే అది ACCAనే. అంటే మీకు ఆ కంపెనీలోనే హైయెస్ట్ పే ఆఫర్ చేస్తారు. స్టార్టింగ్ ACCA మీకు మేనేజర్ పోస్ట్ అనేది వస్తుంది. అంత ప్రెస్టీజియస్ కోర్స్ ఇది. ఇండియాలోనే కాదు, గ్లోబల్ గా ACCA అనేది వెరీ పాపులర్ కోర్స్. చాలా డిమాండెడ్. ఇప్పుడు చాలా తక్కువ మంది మెంబర్సే ఉన్నారు కాబట్టి చాలా డిమాండింగ్ కోర్స్ ఇది. సరే, ఏంటి అసలు ఈ కోర్స్ డీటెయిల్స్ ఏంటి? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అసలు వాట్ ఈజ్ ACCA గురించి తెలుసుకుందాం. నెక్స్ట్, హూ కెన్ డూ ACCA, ఎవరు చేస్తారు ACCA. నెక్స్ట్, ఎగ్జామ్షన్స్ ఇన్ ACCA. సార్, మా దగ్గర డిగ్రీ మీరు చేస్తే డిగ్రీతో పాటు ACCA చేస్తే మీరు కొన్ని పేపర్స్ రాయాల్సిన అవసరం లేదు. ACCA లో చాలా కాస్ట్ తగ్గుతుంది, చాలా టైం తగ్గిపోతుంది. అదే మీరు బయట ఎక్కడైనా డిగ్రీ చేస్తే, బయట వేరే చోట డిగ్రీ చేస్తే అప్పుడు కూడా మేము ఎగ్జామ్షన్స్ ఇప్పిస్తాం. మా దగ్గరే డిగ్రీ చేస్తే ఆ ఎగ్జామ్షన్ ఫీజు కూడా ఉండదు. అండ్ మళ్ళీ పేపర్స్ రాయాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదు. డిగ్రీ చదివేటప్పుడే అంటే డిగ్రీ జాయిన్ అయ్యేటప్పుడే అవి ఎగ్జామ్షన్ ఇచ్చేస్తాడు, మిగతా పేపర్స్ రాసుకుంటే సరిపోతుంది. దెన్ సార్, బెస్ట్ కెరియర్ ఉంటుందా? ఇది బెస్ట్ కోర్స్ ఏనా? మీ కెరియర్ ఎలా ఉంటుంది? చెప్తున్నామండి, దిస్ ఇస్ ద బెస్ట్ కోర్స్. నేను చెప్తున్నాను కాదు, మీరు ఇప్పుడు ఆన్లైన్ లో ఏ కంపెనీ ఓపెన్ చేసి చూసినా ఓపెనింగ్స్ లో ACCA ఇస్ ద రిక్వైర్మెంట్ అని ఉంటుంది. నెట్ లో కూడా చూడండి, జాబ్స్ ACCA జాబ్స్ ఇన్ ఇండియా అని టైప్ చేస్తున్నా టాప్ కంపెనీస్ అన్ని వస్తాయి. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ కోర్స్, రైట్? సార్, ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ అబౌట్ ACCA. అసలు ఏంటి సార్ ఈ ACCA అంటే? ACCA ఫుల్ ఫామ్ అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్. ఇట్ ఈస్ ద గ్లోబల్ బాడీ ఫర్ ప్రొఫెషనల్ అకౌంటెంట్స్. ఒక కామర్స్ కోర్స్ అండి ఇది. ఒక ప్రొఫెషనల్ అకౌంటెంట్స్ గ్లోబల్ బాడీ ACCA బాడీ అనేది. ఓవరాల్ ఎంటైర్ అక్రాస్ ది వరల్డ్ మీకు జాబ్స్ ఉంటాయి. ACCA స్టార్టెడ్ ఇన్ 1904. చాలా ఎప్పటి నుంచో ఉన్న కోర్సే, బట్ ఇండియాలో ఇప్పుడు పాపులర్ అవుతుంది. ఇండియాలో మనకు తెలియదు అంతే, మనకి అవేర్నెస్ లేదు. కంపెనీస్ ఎప్పటి నుంచో ACCA వాళ్ళని రిక్రూట్ చేసుకుంది, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాయి. మన వాళ్ళకి ఎందుకు సార్ ఇది తెలియదు అంటే, మన వాళ్ళకి అంత అవేర్నెస్ లేదు. సో మేము ఫ్రమ్ టార్గెట్ అకాడమీ మేము ఇది ప్రమోట్ చేస్తున్నాం ACCA కోర్స్ ని. మా దగ్గర కోచింగ్ అవైలబుల్ ఉంది. అట్ ది సేమ్ టైం మీరు డిగ్రీతో పాటుగా చేసుకుంటే మా దగ్గర మేము అప్రూవ్డ్ మెంబర్ కాబట్టి, ACCA వాళ్ళ అప్రూవ్డ్ మెంబర్ కాబట్టి, అండ్ మీకు ఎగ్జామ్షన్స్ వస్తాయి. నెక్స్ట్ సార్, ACCA లో ఇప్పటి వరకు ఆల్ ఓవర్ ది వరల్డ్ ఓన్లీ 2 lakh మెంబర్సే ఉన్నారు. 4,86,000 స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు అక్రాస్ 180 కంట్రీస్ లో. అంటే చాలా తక్కువ మంది ఉన్నారు, ఉండవలసిన దానికంటే చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఈ పర్టికులర్ ACCA గాని మీరు చదివి అన్ని పేపర్స్ క్వాలిఫై అవ్వలేదండి. 13 పేపర్స్ లో కొన్ని పేపర్స్ మీరు డిగ్రీ చదువుతుండగానే ఎగ్జామ్స్ ఇచ్చేస్తాయి. అలా 9 పేపర్స్ వరకు ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. రిమైనింగ్ పేపర్స్, మీరు రిమైనింగ్ ఎగ్జామ్షన్స్ గురించి నేను స్లైడ్ ఉంది, అది డీటెయిల్ గా చెప్తాను. రిమైనింగ్ పేపర్స్ మీరు కొన్ని పాస్ అయినా సరే మీకు మంచి జాబ్ వస్తుంది, లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోతుందండి. సరే, నెక్స్ట్ సార్, ACCA కెరియర్. ACCA ఈజ్ ఏ గ్లోబల్ చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు, అంటే గ్లోబల్ గా మీరు CA అవుతారు. ACCA ఈజ్ ఏ ప్రొఫెషనల్ కోర్స్. ఇది ఒక ప్రొఫెషనల్ కోర్స్ అమ్మా. ఇన్ ఇండియా ACCA ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఈక్వల్ టు CA. ఇండియాలో ACCA ని ఈక్వల్ టు CA గా ట్రీట్ చేస్తారు. అవుట్ సైడ్ ఇండియా అయితే CA కంటే ఎక్కువ ఇది. ACCA హ్యాస్ ట్రమెండస్ స్కోప్ అక్రాస్ ది వరల్డ్. సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏదైనా కోర్స్ బాగా టాప్ ప్లేస్ లో ఉంది అంటే అది ACCA అని. అండ్ ఆఫ్టర్ యూ క్వాలిఫై ACCA యు ఆర్ హైర్డ్ అట్ అసోసియేట్ మేనేజర్ లెవెల్ గా హైర్ చేస్తారు. ఆల్మోస్ట్ ఎవ్రీ MNC కంపెనీ హూ ఆర్ ఇన్ ద కామర్స్ ఫీల్డ్, కామర్స్ వాళ్ళని ఎవరైతే డెలాయిట్ కానీ, KPMG కానీ, EY కానీ, PwC కానీ, MNC కంపెనీస్ కానీ, ఎవ్రీబడి ఆర్ ఎంగేజింగ్. సో ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎవర్ గ్రోయింగ్ కోర్స్ ఇది. అండ్ కెరియర్స్ అట్ MNC అండ్ బిగ్ 4 ఫార్మ్స్ ఇన్ ఫైనాన్స్, టాక్సేషన్ అండ్ ఆడిట్ ఫీల్డ్స్ లో బాగా ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటున్నారు ఈ కోర్స్. అంటే ఈ కోర్స్ చదవటం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది, చాలా మంచి భవిష్యత్తు ఉంది.
సార్ మీరు వేరే వేరే కోర్సుల దగ్గరకు వెళ్ళి టైం వేస్ట్ మనీ వేస్ట్ చేసుకోవద్దండి. వేరే ప్రొఫెషనల్ కోర్స్ ఇండియాలో కామర్స్ ఫీల్డ్ తీసుకుంటే మీకు అట్లీస్ట్ 5 to 7 years పడుతుంది. ఇది 1 to 2 years లో మీరు ఫినిష్ చేసేయచ్చు. అంటే డిగ్రీ కంప్లీట్ చేసే టైం మీరు ఎలాగో స్పెండ్ చేయాలి. దాని తర్వాత ఒక 1 year అయితే ఈ కోర్స్ అయిపోతుంది. ఆ డిగ్రీ చదువుతుండగానే మీరు మొత్తం ఈ కోర్స్ కంప్లీట్ చేయొచ్చు ప్లాన్డ్ గా వెళ్తే మా దగ్గరే. జాబ్ ప్లేస్మెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా మేమని కాదండి, అసలు ఎస్సీసీఏ క్వాలిఫై అయితే మీకే ఆటోమేటిక్ గా జాబ్ వస్తుంది. సో మా సపోర్ట్ ఏంటంటే ఏది మంచి కంపెనీ అంటే అంటే మీకు జాబ్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కంపెనీసే మీ దగ్గరకు వస్తే మేము ఏది మంచి కంపెనీయో చూపిస్తాం. అది జాబ్ సపోర్ట్ అంటే. మేమేమి మీకు జాబ్ ఇప్పించడం కాదు, ఎందుకంటే కంపెనీసే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి కాబట్టి మేము జాబ్ ఏది మంచి కంపెనీ అని సజెస్ట్ చేస్తాం. సార్ ఇలాంటి కంపెనీస్ లో మీకు జాబ్స్ వస్తాయి. జాబ్స్ ఎట్ బిగ్ ఫోర్ ఫార్మ్స్, ఎంఎన్సీ కంపెనీస్, సిప్లా అవ్వచ్చు, ఇన్ఫోసిస్ అవ్వచ్చు, కేపీఎంజీ, డెలాయిట్, ఈఎన్వై, పిడబ్ల్యూసి, సో యూనిలీవర్, జెన్పాక్, ఇలాంటి కంపెనీస్ లో ఐటీసీ, గ్రాండ్ టాట్, సో ఇలాంటి కంపెనీస్ లో మీకు జాబ్స్ అనేవి వస్తాయి. అది చాలా హై పోస్టులు వస్తాయండి. అండ్ అలా కాకుండా మళ్ళీ ఏసీసీఏ వాళ్ళు కెరియర్స్ పోర్టల్, అంటే ఏసీసీఏ వాళ్ళే, సో వీఆర్ ది అసోసియేట్ విత్ ఏసీసీఏ అండి, వాళ్ళు కెరియర్ పోర్టల్ మెయింటైన్ చేస్తారు. అంటే జాబ్స్ అంటే ఏ ఏ కంట్రీలో ఇంక్లూడింగ్ ఇండియాలో జాబ్స్ ఎక్కడ వేకెన్సీ ఉన్నాయి ఏంటి ఏసీసీ అనేది అన్ని వాళ్ళు అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు. అది కూడా వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్. మీరు వేరే కంట్రీలో జాబ్ చేయాలంటే ఇక్కడ కూర్చొని మీరు అప్లై చేసుకోవచ్చు ఆ పోర్టల్ ద్వారా. మీరు ఏసీసీఏ క్వాలిఫై అయితే సో ఈజీగా జాబ్ వస్తుంది. సో అంత ప్లేస్మెంట్స్ కానీ ఏదైనా సరే చాలా మంచి కోర్స్ ఇది. అంటే మీరు మళ్ళీ జాబ్ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, జాబ్స్ గ్యారంటీ వస్తాయి ఈ కోర్స్ క్వాలిఫై అయితే. నెక్స్ట్ సార్ ఏసీసీఏ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి సార్? సార్ మీరు 10th అయిపోయిన దగ్గర నుంచే ఏసీసీఏ స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయితే దట్ ఈస్ ద బెస్ట్ పాయింట్. సో ఈవెన్ డిగ్రీ అయిపోయిన వాళ్ళకి, ఎంబీఏ అయిపోయిన వాళ్ళకి బెస్ట్ కాదా అంటే బెస్టే, కానీ ఇంటర్మీడియట్ అయిపోయిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే చాలా ఎర్లీగా లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. సో అందుకనే మీరు ఇంటర్నేషనల్ చూస్తే వాళ్ళు చాలా ఎర్లీగా లైఫ్ లో సెటిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మన ఇండియాలో కోర్సు లాగా 5 years 6 years ఉండవు. ఇది ప్రొఫెషనల్ కోర్సు 1 to 2 years లో. +2 అయిపోయిన తర్వాత మా దగ్గర కానీ డిగ్రీ జాయిన్ అయితే మీరు డిగ్రీతో పాటుగా ఏసీసీఏ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ హై ఎండ్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ అండి మా దగ్గర డిగ్రీ జాయిన్ అయిన వాళ్ళకి ది బెస్ట్ అండ్ జాబ్ గ్యారంటీ కోర్సెస్. అండ్ అట్ ది సేమ్ టైమ్ సాఫ్ట్ స్కిల్స్ కానీ ఎక్స్ట్రా స్కిల్స్ కానీ ఇవన్నీ డెఫినెట్లీ చాలా క్వాలిటీతో ఇస్తాం మేము సర్వీసెస్. అండ్ రూట్ 2 డిగ్రీ సార్, ఒకవేళ మీరు డిగ్రీ ఎక్కడైనా చదువుతుంటే మా దగ్గర కాకుండా అప్పుడు కూడా మీరు మా దగ్గర ఏసీసీఏ చేయొచ్చు అలాంగ్ విత్ డిగ్రీ. సార్ డిగ్రీ ఆఫ్టర్ డిగ్రీ ఒకవేళ మీకు డిగ్రీ కంప్లీట్ అయితే ఎగ్జామ్షన్స్ వస్తాయండి. ఎగ్జామ్షన్ ఫీజు చాలా తక్కువ ఉంటుంది. మా ద్వారా అయితే మీరు బయట డైరెక్ట్ గా వెళ్తే చాలా ఎక్కువ ఉంటాయండి. మా ద్వారా అయితే ఎగ్జామ్షన్ ఫీజులు తక్కువ ఉంటాయి. అట్ ది సేమ్ టైం అప్పుడప్పుడు మీ ఎలిజిబిలిటీని బట్టి నిల్లు కూడా ఉండొచ్చు, ఏమి ఉండకపోవచ్చు కూడా. డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా ఏసీసీఏ చేయొచ్చు మా దగ్గర. మంచి భవిష్యత్తు ఉంటుంది. 1 to 2 years లో కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జామ్షన్స్ వస్తాయి, అన్ని పేపర్లు రాయక్కర్లేదు డిగ్రీ అయిపోయిన వాళ్ళు. మా దగ్గర డిగ్రీ చదివే వాళ్ళు అసలు అన్ని పేపర్స్ రాయక్కర్లేదు, కొన్ని రాస్తే సరిపోతుంది. బయట చదివినా సరే మీకు ఎగ్జామ్షన్స్ వస్తాయి. సో సిఏఆర్, సిఎంఏ ఆర్ ఎంబీఏ స్టూడెంట్స్ కూడా మీరు ఏసీసీఏ చేయొచ్చు. మీరు అది చదువుతూ ఉండగా నన్ను అడిగితే సిఏ క్వాలిఫై అయిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఏసీసీఏ చేస్తున్నారమ్మా బెటర్ కెరియర్ కోసం. మీరు డైరెక్ట్ గా ఏసీసీఏ చేసినా, సిఏతో పాటుగా చేసినా మీరు బెస్ట్ ప్లేస్ లో ఉంటారు. మిమ్మల్ని ఈజీగా సెలెక్ట్ చేస్తారు, కాంపిటీషన్ ఏమి ఉండదు కాబట్టి. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ఎలిజిబిలిటీ ఆఫ్ ఏసీసీఏ. మీరు +2 అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. వీ హ్యావ్ ఎ డిగ్రీ కాలేజ్ అండ్ మీరు అలాంగ్ విత్ డిగ్రీ చేయొచ్చు, ఆర్ ఆఫ్టర్ ది డిగ్రీ చేయొచ్చు, ఆర్ సిఏ ఆర్ సిఎంఏ ఆర్ ఎంబీఏ తో పాటుగా చేయొచ్చు. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ఏసీసీఏ. ఎంబీఏ అయిపోయిన వాళ్ళు, సిఏ అయిపోయిన వాళ్ళు కూడా చేయొచ్చు. సో ప్యాకేజ్ ఇది మినిమం ప్యాకేజ్ అమ్మా. 8 to 12 lakhs ఇస్ ద మినిమం ప్యాకేజ్. ఇంకా అంతకంటే ఎక్కువే ఉంటుందమ్మా. కావాలంటే మీరు ఎంక్వైర్ చేసుకోండి, అది మినిమం ప్యాకేజ్ అమ్మా. So in India, ACCA is considered as equal to CA. Same package offered to chartered accountancy is the toppest course in India. వాళ్ళకి ఆఫర్ చేసేదానికంటే ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు ఏసీసీఏ వాళ్ళకి. అవుట్ సైడ్ ఇండియా వెళ్తే ఇంకా మీరు యు ఆర్ ది టాప్ బికాస్ యు ఆర్ ది గ్లోబల్ చార్టర్డ్ అకౌంటెంట్. సో అది సాలరీ ప్యాకేజ్ గురించి. వీళ్ళు మా సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండి అన్ని పేపర్స్ కాదండి, ఓన్లీ ఫ్యూ పేపర్స్ మా దగ్గర డిగ్రీ చదివి కొన్ని పేపర్స్ కంప్లీట్ చేసి సో వీళ్ళు జాబ్ తెచ్చుకున్నారు. హైయెస్ట్ జాబ్స్ ఇప్పుడు అక్కడ జాబ్ లోకి వెళ్ళి మిగతా పేపర్స్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు. సో వీళ్ళకి హైయెస్ట్ ప్యాకేజ్ పే చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్ అండి, వీళ్ళంతా చాలా బ్యాక్గ్రౌండ్ అనేది మీడియం క్లాస్, మిడిల్ క్లాస్ అండ్ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇప్పుడు లైఫ్ స్టైల్సే చేంజ్ అయిపోతుంది ఏసీసీఏ చదవడం వల్ల. సారీ నెక్స్ట్ వన్, వీళ్ళంతా బిగ్ 4 ఆడిట్ ఫార్మ్స్ లో ప్లేస్ అయ్యారమ్మా మా దగ్గర. సరే డ్యూరేషన్ ఆల్రెడీ చెప్పినట్టుగా 1 to 2 years లో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఎన్ని పేపర్స్ ఉంటాయి సార్ అంటే సో 1 to 3 years.
సో ఎందుకంటే 3 years అంటున్నా, డిగ్రీ ఒక 3 years నానా, అట్ ది సేమ్ టైం దాని తర్వాత 1 year ఆర్ అలాంగ్ విత్ డిగ్రీ మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే అయిపోతుంది. 13 పేపర్స్ ఉంటాయి. సార్ అన్ని పేపర్స్ అని భయపడక్కర్లేదు, కొన్ని అసలు రాయని అవసరం లేదు మీరు డిగ్రీ చదివితే మా దగ్గర. సో కెన్ గెట్ జాబ్ ఈవెన్ సమ్ పేపర్స్ ఆర్ క్వాలిఫైడ్. కొన్ని పేపర్స్ మీరు క్వాలిఫై అయిపోయినా జాబ్ వచ్చేస్తుంది. జాబ్ కి వెళ్ళి మీరు సంపాదిస్తూ ఎర్న్ చేస్తూ హైయెస్ట్ అమౌంట్ ఎర్న్ చేస్తూ మీరు మిగతా క్వాలిఫై అవ్వచ్చు. అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఏసీసీఏ కోర్స్ లో. సార్ మీరు కానీ డిగ్రీ కంప్లీట్ అయితే 4 ఎగ్జామ్షన్స్ వస్తాయి. మా దగ్గర డిగ్రీ చదివితే ఆ ఫీజులు కూడా తగ్గిపోతాయి అమ్మా, ఎగ్జామ్షన్ ఫీజు. సో అది ఏ సిఏ ఐపీసీసీ ఆర్ సిఏ ఇంటర్ అయితే మీరు కంప్లీట్ అయితే 5 ఎగ్జామ్షన్స్ వస్తాయి మీకు. అంటే రాయవసరం లేదు ఆ పేపర్స్, మీరు 13 పేపర్స్ లో ఆ పేపర్స్ రాయక్కర్లేదు. సిఏ ఐపీసీసీ డిగ్రీ కూడా ఉందా, 6 ఎగ్జామ్షన్స్ వస్తాయి. సిఏ ఫైనల్ లో ఎఫ్ఆర్ ఎస్ఎఫ్ఎం అండ్ ఎస్సీఎంపీఈ ఆర్ ఏఎంఏ లో మీరు 40 మార్క్స్ అంటే పాస్ అవ్వక్కర్లేదు. సిఏ ఫైనల్ వాటిల్లో 40 వస్తే చాలు. సో మార్క్ లిస్ట్ ఉంటే చాలమ్మా, 40 వచ్చి మార్క్ లిస్ట్. ఆ పేపర్స్ కూడా ఎగ్జామ్షన్స్ వస్తాయి. టోటల్ 9 పేపర్స్ ఎగ్జామ్షన్స్ వస్తాయి. సిఏ క్వాలిఫై అయినా 9 పేపర్స్ వస్తాయి. సిఎంఏ క్వాలిఫైడ్ కి 8 పేపర్స్ ఎగ్జామ్షన్స్ వస్తాయి. సిఎంఏ క్వాలిఫైడ్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే 9 పేపర్స్. సిఏ క్వాలిఫైడ్ అయితే చాలు 9 పేపర్స్. సో ఇవి ఎగ్జామ్షన్స్ డీటెయిల్స్ అండి. ఓకే రైట్. ఏసీసీఏ కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్? ఎలా ఉంటుంది? చాలా ఈజీగా ఉంటుందండి. ఎంసీక్యూ ప్యాటర్న్ లో ఉంటాయి సమ్ ఆఫ్ ది పేపర్స్. సో నో నెగిటివ్ మార్క్స్ ఉండవండి. ఈజీగా పాస్ అవ్వచ్చు, ఈజీ అండ్ లాజికల్. అండ్ కెన్ రైట్ ఎగ్జామ్స్ ఇన్ పేపర్ వైజ్ గా మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకే. సో నో నీడ్ టు పాస్ ఎంటైర్ 13 పేపర్స్ టు గెట్ ది జాబ్. కొన్ని పేపర్స్ పాస్ అయిపోయి 2-3 మీరు జాబ్ కి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ పేపర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. రైట్ సార్, ఇవి ఆ 13 పేపర్స్. నాలెడ్జ్ లెవెల్, స్కిల్ లెవెల్, ఎసెన్షియల్ ఆప్షన్స్ అంటే లాస్ట్ లో 15 ఉన్నాయి కదండి, ఆ 2 కలర్ డిఫరెన్స్ ఇచ్చింది ఎందుకంటే మీరు ఆ లాస్ట్ లో ఆ 4 పేపర్స్ లో ఏదో ఒక 2 రావచ్చు ఆప్షనల్ అని. అందుకని దే హ్యావ్ మెన్షన్ ఇట్ యాజ్ ఆప్షన్స్. సో ఇవి 13 పేపర్స్ అండి. అకౌంట్స్, ఫైనాన్స్, టాక్సేషన్ మీద ఎక్కువగా ఉంటుంది, ఆడిట్ మీద. రైట్. సో ఇది ఆ 13 పేపర్స్. ఏసీసీఏ ఎగ్జామ్స్ సార్, ఎగ్జామ్స్ క్వార్టర్లీ జరుగుతూ ఉంటాయి. కొన్ని ఆన్ డిమాండ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఫస్ట్ 4 అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రాయొచ్చు. ఈ మిగతా ఎగ్జామ్స్ క్వార్టర్లీ జరుగుతాయి కాబట్టి పెద్ద టైం వేస్ట్ అవ్వదు. మన కోచింగ్ ప్రాపర్ గా తీసుకొని మన గైడెన్స్ ద్వారా ఎగ్జామ్స్ రాస్తే కంపల్సరీ పాస్ అవుతారు. రైట్. సో రిమైనింగ్ ఎగ్జామ్స్ అంటే రిమైనింగ్ 4 ఎగ్జామ్స్ ఆన్ డిమాండ్, రిమైనింగ్ క్వార్టర్లీ అంటే ఎప్పుడు సార్? మార్చ్, జూన్, సెప్టెంబర్, డిసెంబర్ లో జరుగుతూ ఉంటాయి ఎగ్జామ్స్. ఏసీసీఏ పాస్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ అండి, 40% అక్రాస్ ది వరల్డ్. ఇండియాలో అయితే 50-60% ఉంది. చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు. మన స్టూడెంట్స్ అయితే 100% పాస్ పర్సెంటేజ్. సో నెక్స్ట్ సార్, ఏసీసీఏ కోచింగ్ అట్ టార్గెట్ అకాడమీలో ఏసీసీఏ కోచింగ్ ఎలా ఉంటుంది సార్ అంటే, సో వీ హ్యావ్ ఎ స్పెషల్ ఫీచర్స్. వీ హ్యావ్ ఎ బోత్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయండి, ఫిజికల్ క్లాసెస్ ఉంటాయి, ఆఫ్లైన్ డిజిటల్ క్లాసెస్ అండి. ఇవన్నీ డిజిటల్ హై క్వాలిటీతో మీ క్లాసెస్ వస్తాయి. హై క్వాలిటీ ఫిజికల్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. డిగ్రీ క్లాసులు కూడా ఇంతే హై క్వాలిటీతో జరుగుతాయండి. సో నాలెడ్జ్ అనేది గ్యాదర్ చేస్తాం మనం. సో ఇది మీరు ఒక 3 years మా దగ్గర డిగ్రీ చదివి కష్టపడితే జాబ్ అనేది గ్యారంటీ అండి. జాబ్ గ్యారంటీ, జాబ్ గురించి కాదు ఇక్కడ. సో ఓకే. సో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి మీకు. ఈవెన్ తో మీరు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయినా సరే, ఆర్ పర్టికులర్ గా మీకు బేసిక్స్ సరే లేకపోయినా బేసిక్స్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. స్పెషల్ హై ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ వచ్చి చెప్తారు మీకు. డీటెయిల్ గా 1-2 సార్లు చెప్తారు. సపోర్టింగ్ ఫ్యాకల్టీ ఉంటారు. సో అర్థం కాకపోతే 4-5 సార్లు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిజిటల్ గా డయాగ్రామ్స్, పిక్చర్స్, వీడియోస్ వేసి క్లాసెస్ చెప్తాం కాబట్టి మీకు ఈజీగా అర్థం అవుతుంది అండ్ విజువలైజ్ చేసుకోవచ్చు మీరు ఈజీగా. మెటీరియల్ డయాగ్రామాటిక్ గా ఉంటుంది, మీరు పిక్చర్స్ విజువలైజ్ చేసుకోవచ్చు. సో అందుకని మా దగ్గర పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. మగప్ చేపించం ఏది అండి, మెటీరియల్స్ అన్ని కలర్డ్ మెటీరియల్ విత్ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ అండ్ పిక్చోరియల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ అండ్ బూస్టర్ మెటీరియల్స్ ఇస్తాం, సమరీ మెటీరియల్స్. అవి కూడా ఈజీగా ఉంటుంది ఎగ్జామ్స్ అప్పుడు రివైజ్ చేసుకోవడానికి ఎగ్జామ్ ముందు. సార్ రివిజన్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్వాలిఫికేషన్. మేము డ్యూరింగ్ ద కోచింగ్ వీకెండ్ ఎగ్జామ్స్ పెడతాం. సరదాగా రాస్తారండి ఫ్రెండ్స్ తో పాటు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే ఏదో పెయిన్ఫుల్ గా ఉండదండి, ఇట్స్ సెలబ్రేషన్. అండ్ నెక్స్ట్ వన్, సో రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి, మోక్ టెస్ట్లు ఉంటాయి. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ వన్ సార్, ఎంఓయూ విత్ వీ హ్యావ్ ఆల్రెడీ చెప్పాం కదా, వీ హ్యావ్ అక్రిడిషన్ విత్ సో ఏసీసీఏ. దట్స్ వై మీరు మా దగ్గర డిగ్రీస్ చదివితే మీకు ఎగ్జామ్షన్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం రాయాల్సిన అవసరం లేదా పేపర్స్. సో అంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఏసీసీఏ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో విత్ ఇన్ బ్యాలెన్స్ పీరియడ్ పేపర్స్ ఏమైనా ఉంటే అవి తర్వాత కంప్లీట్ చేసుకోవచ్చు, జాబ్కి వెళ్ళిపోవచ్చు మీరు. మా దగ్గర డిగ్రీ జాయిన్ అయితే ఏసీసీఏ అలాంగ్ విత్ ఏసీసీఏ. సో అట్ ది సేమ్ టైం ఎంసీక్యూ ఎక్స్ప్లెనేషన్, ఏదైనా ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. సో ఎందుకు అది కరెక్ట్, ఎందుకు ఇన్కరెక్ట్ అని. అట్ ది సేమ్ టైం వీ హ్యావ్ ఎ సాఫ్ట్వేర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హై అండ్ డిజిటల్ సాఫ్ట్వేర్ ఉంది. దానివల్ల మనకి మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది.
చాలా కంఫర్టబుల్ గా మీరు కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్ కి వెళ్ళి కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్ రాసి రావచ్చు. సో ఆ టార్గెట్ కాలేజ్ లో కానీ మీరు ఏసీసీఏ కోచింగ్ తీసుకుంటే డెఫినెట్లీ డామ్ షూర్ క్వాలిఫై అవుతారండి. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ అఫీషియల్ అండ్ వీ హ్యావ్ అగ్రిమెంట్ విత్ ఏసీసీఏ. మీ ప్లేస్మెంట్స్ కూడా ది బెస్ట్ ప్లేస్ లో వస్తాయి, రైట్? సో మీరు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కి ఫాలోయింగ్ నెంబర్స్ ని కాంటాక్ట్ అవ్వండి. సో బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అంటే 1st December 2021 ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, సో ఇంటర్మీడియట్ వాళ్ళకి. అండ్ 10th December 2021 ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఫర్ ఎవ్రీ వన్ అంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళకి కానీ అందరికి. సో 1st December అండ్ 10th December ఆర్ ది బ్యాచ్ స్టార్టింగ్ డేట్స్. సో చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయమ్మా, రిజిస్టర్ నౌ. మన దగ్గర డిగ్రీ చేసి అన్ని చేస్తే చాలా ఫీజు తక్కువ ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా మీ ఆ, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ డిగ్రీ కానీ ఎక్కడైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఉంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ నాన్న. సో మన దగ్గర డిగ్రీ చేస్తూ ఏసీసీఏ చేసుకుంటే మీకు చాలా కంఫర్టబుల్ గా లైఫ్ అనేది హ్యాపీగా సెటిల్ అవుతుంది. సో ఏదో చదివామంటే చదివాం కాకుండా ఇలాంటి కోర్సులు చదివితే మనకి లైఫ్ చాలా బాగుంటుంది, టైం వేస్ట్ అవ్వదు, మనీ వేస్ట్ అవ్వదు. So this is regarding ACCA course announcement and the batch announcement. 1st December and 10th December. Classes start out. We can attend for the classes, right? All the best for your future. We'll meet in the next video. Bye.